యానిమల్తో సందీప్ ఇచ్చిన ఒక క్లియర్ స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఆడియన్స్ టైంకి చాలా రెస్పెక్ట్ ఇస్తాననే కాకుండా ఆడియన్స్ కూడా వాళ్ళు స్పెండ్ చేసే ప్రతి సెకండ్కి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలని. సందీప్ మెయిన్ స్ట్రెంత్ అదే. ఒక్క సెకండ్ మిస్ అయినా ఏదో ఒక కంటిన్యూటీ ఫ్యాక్టర్ మిస్ అవుతుంది. నాకు తెలిసి ఇది మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకే నిద్ర పట్టకుండా చేసే విషయం. ఇది మిగతా డైరెక్టర్స్కి జలస్ కంటే ఎక్కువ భయం క్రియేట్ చేసే ప్యాటర్న్. నా అబ్జర్వేషన్లో నాకు నచ్చిన ఒక విషయం ఏంటంటే, సందీప్ 2 ఈక్వి పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్స్నే హీరో హీరోయిన్స్లా తీసుకుంటాడు. అంటే హీరో సైడ్ నుండి స్టోరీ చెప్తున్నా హీరో ఎంత పవర్ఫుల్ ఉంటాడో అంతే పవర్ఫుల్గా హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. అది మనోడు యానిమల్లో లిటరల్గా డైరెక్ట్గా కన్వే చేసిండు. సాడ్లీ ఇట్స్ ఎ మెన్స్ వరల్డ్ అని. సిస్టమ్ అలా ఉంది కాబట్టి హీరో సైడ్ నుండి చెప్తున్నా, లేకపోతే నాకు 2 క్యారెక్టర్స్ ఒక్కటే అన్నట్టు ఉంటుంది. ఇంకా ఈ యానిమల్లో లవ్ స్టోరీ విషయానికి వస్తే 2 ప్యూర్ సోల్స్ మాత్రమే మాట్లాడుకునే పర్సనల్ విషయాలన్నీ చాలా లౌడ్గా, ప్యూర్ రొమాన్స్ని చాలా సింపుల్గా ల్యాగ్ చేయకుండా చెప్పడంలో మనోడు దిట్ట. ఎందుకంటే పెళ్ళికి ముందు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సీన్స్ 2 అయినా ఎక్కడ కూడా వాళ్ళు డైరెక్ట్గా మ్యారేజ్ చేసుకుంటున్నారు అనే ఒపీనియన్ క్రియేట్ అవ్వకుండా అంత తక్కువ టైంలో 2 సోల్స్ని హుక్ చేయడం, దిస్ సింపుల్ థింగ్ మేక్స్ హిమ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ 2 మనసుల మధ్య లాయల్టీ అనేది ఒక మ్యాజికల్ ఫ్రేగ్రెన్స్ అని, మన లైఫ్లో చాలా రకాల పాపాలే ఉన్న లాయల్టీ అనే వారధి బ్రేక్ అయితే ఆ మ్యాజిక్ మళ్ళీ రాదు. అది ఎదుటి వ్యక్తికి అన్నింటినీ మించిన పనిష్మెంట్ అని, ఇదంతా నాకెందుకు చెప్పినావు ఇప్పుడు అని చాలా సింపుల్గా భయంకరంగా చెప్పిండు సందీప్ గీతాంజలి వాయిస్లో. ఇక సందీప్ త్రూఅవుట్ రైటింగ్లో సొసైటీని టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. అది నెగిటివ్ తీసుకుంటారా పాజిటివ్ తీసుకుంటారా అని నాకు సంబంధం లేదని, సొసైటీలో అన్నెసెసరీగా హైప్ చేయబడ్డ ఇవి అని చాలా స్ట్రైట్గా పంచెస్ ఇచ్చాడు. యానిమల్ స్టేజ్ నుండి హ్యూమన్గా డెవలప్ అవ్వడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ట్రెడిషన్స్, లాస్ అవన్నీ మన లైఫ్లో ఎమోషన్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి అనే క్లియర్ ఐడియా హీరోకుంది. నా ఎమోషన్స్కి పర్పస్ ఉన్నప్పుడు, నేను ఆ లాస్ అన్నింటినీ కంట్రోల్ చేసే స్టేజ్లో ఉన్నప్పుడు ఎంతకైనా వెళ్తా. అదే హిస్టరీ ఏం చెప్తుందంటే ఎవరెవరినైనా చంపొచ్చు అని చాలా సింపుల్గా మెన్షన్ చేసిండు. లైఫ్లో ఇంత డీప్ లెవెల్ ఆఫ్ థింకింగ్కి పోయి లైఫ్కి మీనింగ్ ఒక రొటీన్ ప్యాటర్న్ అని సార్ట్అవుట్ చేసుకున్న పర్సన్ హ్యాపీగా ఉండడం ఎంతవరకు పాసిబుల్? కథలు వింటున్నాం కదా, ఒక రొటీన్ అడవిలో సింహం రాజు మిగతావన్నీ ఒకరోజు పండగ చేసుకోవాలని డిసైడ్ అయినాయని. హ్యాపీనెస్ ఈజ్ ఏ డిసిషన్ చాలా సింపుల్గా ఇచ్చి పడేసిన సందీప్. ఇక ఫాదర్ సన్ లవ్ విషయానికి వస్తే, సందీప్ బ్లడ్ అండ్ వైలెన్స్ సీన్స్ కంటే కూడా ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్ని చాలా క్రూయల్గా డిజైన్ చేసిండు. ఇలా ఎందుకనాలి అనిపిస్తుందంటే, మూవీ ట్రావెలింగ్ అంతా కూడా లాస్ట్లో ఫాదర్ సన్ క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ చేసుకునే సీన్ కోసమే కాబట్టి ఆ సీన్ చాలా చాలా హార్డ్గా హిట్ చేస్తుంది. అంతకంటే ముందు సృష్టించిన విధ్వంసాల కంటే మిస్టర్ అంకుల్ దగ్గరికి వెళ్ళి ఏడవడమే మోస్ట్ వైలెంట్ సీన్. ఆ సీన్ దగ్గర నేను కూడా బర్స్ట్ అయిపోయినా. సైకోనా కొడక అని తిట్టుకున్న సందీప్ని, అసలు ఇంత క్రూయల్గా ఎలా రాయగలగావని. సో ఇంత డీప్ థింకింగ్తో రాసుకున్న ఈ స్టోరీని సందీప్ అంతే పర్టికులారిటీతో తీసిండు. ఆ పర్టికులారిటీ ప్రతి షాట్లో కనిపిస్తుంది. మ్యూజిక్లో సైలెన్స్ని ఇంత బాగా వాడుకోవడం నేను ఇంకెక్కడా చూడలేదు. బల్బీర్ సింగ్ ద సెకండ్ ఎందుకు ఉండకూడదు అన్నాడు, నీకు అర్థమవుతుందా? గీతాంజలి पापा पापा सुनाई दे रहा है, बेरा नहीं हूं मैं. వాడి సబ్జెక్ట్ మీద వాడికి టూ మచ్ కమాండ్ ఉంటే తప్ప అది రాదు. అసలు ఫిల్మ్ మేకర్స్ అంతా ఇలాగే కదా ఉండాల్సింది, కానీ సాడ్లీ మ్యాక్సిమం అలా లేరు. సో వాట్ ఎవర్, ఈ యానిమల్ సినిమాకి నా రేటింగ్ 4/5. ఎందుకు ఓన్లీ 4/5? వై నాట్ 5/5 అంటారా? నాకు కొంత డిసప్పాయింట్మెంట్ ఉంది ఈ సినిమాతో. నేను సందీప్కి అడ్వైజ్ ఇస్తా అన్నది కూడా దీనికే. అవేంటంటే, ఫస్ట్ థింగ్, ఎవరేం చెప్పినా అట్లా కాదు ఇట్లా కాదన్నా అర్జున్ రెడ్డికి యానిమల్కి మధ్య కొంత సిమిలారిటీ ఉన్నదనేది నిజం. ఈ రెండింటి మధ్య కామన్గా ఉన్నది సందీప్ రెడ్డి వంగ. ఈ 2 క్యారెక్టర్స్లో మనకి సందీప్ రెడ్డి రిఫ్లెక్ట్ అవుతాడు. ఆ హీరోకి ఉన్న అగ్రెసివ్ నేచర్, ఆ రాడికల్ థింకింగ్ అండ్ దట్ రేజ్, ఇవన్నీ అర్జున్ రెడ్డివో లేక రణ్విజయ్వో కాదు, సందీప్వి. సందీపే 2 క్యారెక్టర్స్లో రిఫ్లెక్ట్ అయ్యిండు. అందుకే నాకు మళ్ళీ ఈ సినిమాలో కూడా అర్జున్ రెడ్డి ఫీల్స్ వచ్చినాయి. ఇంకా చెప్పాలంటే ఈ రణ్విజయ్ నడిచినా మాట్లాడినా నాకు సందీప్ కనిపిస్తున్నాడు అందులో. ఇప్పుడు నేను ఈ యానిమల్కి 4/5 ఇచ్చిన కదా, మరి అర్జున్ రెడ్డికి ఎంత ఇస్తావు అని అడిగితే నేను దానికి డెఫినెట్గా 5/5 ఇస్తా. ఎందుకంటే అది ఇంకా న్యాచురల్గా చాలా ఆర్గానిక్గా ఉంటుంది. కానీ యానిమల్ అలా కాదు, ఇది కొంచెం కమర్షియలైజ్డ్ అయింది. అండ్ సందీప్ మొత్తం ఆ వన్ వే ఆఫ్ రైటింగ్ని కొంచెం తగ్గించుకోవాలి. అది ముందు బెనిఫిటే అయినా ఇప్పుడు నెగిటివ్గా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ యానిమల్లో ఒక సీన్ ఉంటుంది, మన సైకాలజిస్ట్ రణ్విజయ్తో మాట్లాడేది. ఆ సైకాలజిస్ట్ని అంత వీక్గా ఎందుకు చూపించిండో నాకైతే అర్థం కాలేదు. I'm sorry, we are not supposed to answer these questions.
మిమ్మల్ని ఎందుకు అడిగానంటే కంపారిజన్ వల్ల ఒక రెఫరెన్స్ దొరుకుతుంది కదా. ఐమ్ డూయింగ్ యువర్ జాబ్ ఈజీ. ఇంత వీక్ సైకాలజిస్ట్ని నేను ఎక్కడ చూడలేదు, కామెడీ మూవీస్లో తప్ప. ఇంకా ఇందులో ఇది ఇంకా ప్రాబ్లమేటిక్, ఎందుకంటే ఇండియాలోనే మోస్ట్ రిచెస్ట్ ఫ్యామిలీ హైర్ చేసుకున్న ఒక సైకాలజిస్ట్ అంత వీక్ ఉన్నారంటే వాట్ ఈస్ దట్ బ్రో? వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు కన్వే? ప్రతి దాంట్లో పర్టికులారిటీ మెయింటైన్ చేసిన నువ్వు ఇక్కడ వదిలేసినావు, నీ కంఫర్ట్ ప్రకారం రాసుకున్నావు అనిపించింది. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక రైటర్ తన స్టోరీస్లో తన పర్సనల్ లైఫ్ రిఫరెన్సెస్తో రాసుకుంటా ఉంటే అక్కడ రైటర్ వీక్ అన్నట్ట లేదా స్ట్రాంగ్ అన్నట్ట? డెఫినెట్గా వీక్ అన్నట్టే. ఏ రైటర్కి అయినా ఉండాల్సింది క్రియేటివ్ నేచర్, అందులో నుండి చాలా కొత్త క్యారెక్టరైజేషన్స్ క్రియేట్ చేయాలి. అలా కాకుండా ఇలా పర్సనల్ రిఫరెన్సెస్తో రాసుకుంటా ఉంటే నువ్వు ఇంకా నీ కంఫర్ట్ జోన్లోనే ఉండి రైటింగ్ చేస్తున్నావు అని అర్థం. అయితే ఇది స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, ఆడియన్స్కి కూడా కొత్తగానే అనిపిస్తుంది. బట్ అది అలా కంటిన్యూ అయితే ఖచ్చితంగా అవుట్డేటెడ్ అయిపోతారు, రొటీన్ అయిపోతారు ఎవరైనా. సో రైటింగ్ చేసి ఎవరైనా దీని నుండి త్వరగా బయటపడాలి, లేకపోతే అది మన రైటింగ్ స్టాండర్డ్స్ని ఎఫెక్ట్ చేయడమే కాకుండా కంఫర్ట్కి అలవాటు అయ్యేలా చేసి మన క్రియేటివ్ స్పేస్ని తగ్గిస్తుంది. సో ఇదే నేను సందీప్కి చెప్పాలనుకున్న విషయాలు, అడ్వైజ్లు. ఈ అడ్వైజ్లు ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ చెప్పాలనుకున్నా చెప్పేసిన అంతే. మీరు కూడా ఈ యానిమల్ మీద ఏమైనా ఒపీనియన్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇదే ఈ యానిమల్ మీద మా రివ్యూ అండ్ రేటింగ్. వీడియోకి ఒక లైక్ చేసి మా ఫిల్మీ సాగర్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. బాయ్.